హలో వెల్కమ్ టు N9 మీడియా. బీజేపీ నినాదం బేటీ బచావ్ బేటీ పఢావ్ ఇప్పుడు మరోసారి ప్రశ్నార్థకమైంది. కర్ణాటకలోని హసన్ లోక్సభ స్థానం నుండి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ప్రధాని హెచ్ఏ దేవేగౌడ మనవడు జేడీఎస్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవన్నపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావటం, ఆయన తన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ సాయంతో దేశం విడిచి పారిపోవడం తెలిసిందే. రేవన్న విదేశాలకు పారిపోవడానికి అవకాశం ఇచ్చారంటూ బీజేపీ అధికార కాంగ్రెస్ పార్టీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. కర్ణాటకలో రెండో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ ఈ నెల 7న జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్సభ స్థానాల్లో ఇప్పటికే 14 స్థానాలకు పోలింగ్ ముగిసింది. ప్రజ్వల్ రేవన్నను జేడీఎస్ బహిష్కరించినప్పటికీ ఆ పార్టీతో సంబంధాలను బీజేపీ తెంచుకోలేదు. అంతేకాదు రేవన్నపై వచ్చిన ఆరోపణల విషయంలో కూడా నేటి వరకు స్పందించలేదు. రేవన్న రాసలీలల విషయం తెలిసి కూడా ఆయనకే ఓటేయాలంటూ ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార సభలో ప్రజలను కోరారు. మహిళా మల్లయోధులపై లైంగిక వేధింపులకు పాల్పడిన సిట్టింగ్ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై కాషాయ పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిజ్ భూషణ్ కు బదులు ఆయన కుమారుడిని అభ్యర్థిగా ప్రకటించింది. మోడీ ప్రభుత్వ పాలనలో 2014 నుంచి 2022 వరకు మహిళలపై నేరాల సంఖ్య 31% పెరిగిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ నేర రికార్డుల బ్యూరో తెలిపింది. 2014లో 3,37,922 అయితే నాటికి 4,45,256కు పెరిగింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నప్పటికీ రేవన్న, బ్రిజ్ భూషణ్, కతువా లైంగిక దాడుల కేసు మొదలుకొని హత్రాస్, ఉన్నవ్, మణిపూర్ వరకు బీజేపీ మద్దతు, రక్షణతో రాజకీయ నాయకులు ఏ విధంగా రెచ్చిపోయి మహిళలపై అఘాయిత్యాలకు తెగబడ్డారో ది వైర్ పోర్టల్ పరిశీలించింది. వీటిని గమనిస్తే బేటీ బచావ్ బేటీ పఢావ్ నినాదం దొల్లతనం బయటపడుతోంది. ముందుగా ప్రజ్వల్ రేవన్న ఉదంతాన్ని తీసుకుంటే ఆయన కర్ణాటకలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జేడీఎస్ కు చెందిన నాయకుడు. రేవన్న రాసలీలలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీటిలో చాలా వాటికి స్వయంగా రేవన్ననే చిత్రీకరించారు. విదేశాలకు పలాయనం చిత్తగించిన రేవన్నపై ప్రత్యేక దర్యాప్తు బృందం లుకౌట్ నోటీసు జారీ చేసింది. తనపై ఆరోపణలు వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన విదేశాలకు చెక్కేశారు. ఆయన ప్రస్తుతం జర్మనీలోని మ్యూచిన్ లో ఉన్నారని తెలుస్తోంది. మైసూరులో జరిగిన ఓ ర్యాలీలో రేవన్న దేవేగౌడలతో మోడీ ఎన్నికల వేదికను పంచుకున్నారు కూడా. మహిళలపై వేధింపులకు పాల్పడే వారితో బీజేపీ కలిసి నడవబోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల క్రితమే చెప్పుకొచ్చారు. రేవన్నపై వచ్చిన ఆరోపణలు బీజేపీ కేంద్ర నాయకత్వానికి ముందే తెలుసని అంటున్నారు. బ్రిజ్ భూషణ్ మోదీ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే 2015 జనవరిలో హర్యానాలో బేటీ బచావ్ బేటీ పఢావ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 7 సంవత్సరాల తర్వాత 2022 ఆగస్టులో 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోట నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ నారీ శక్తి ప్రస్తావన చేశారు. మహిళలను అవమానించి కించపరిచే ప్రతి సంస్కృతి ప్రవర్తన అంతం కావాలని పిలుపునిచ్చారు. కానీ బీజేపీ నేతల మాటలకు చేతలకు ఎక్కడా పొంతన కుదరదు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్స్, న్యూ ఎలక్షన్ వాచ్ సంస్థల నివేదిక ప్రకారం మహిళలపై నేరాలకు సంబంధించి 134 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు నడుస్తున్నాయి. వీరిలో అత్యధికంగా 44 మంది బీజేపీకి చెందిన వారే ఉన్నారు. ఇక బ్రిజ్ భూషణ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు లెక్కే లేదు. మహిళా రెస్లర్లు ఆయనపై ఫిర్యాదు చేసిన, నిరసన ప్రదర్శనలు నిర్వహించిన, ఆందోళన సాగించిన కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. కొందరు మహిళా రెస్లర్లు తమ క్రీడా జీవితానికి స్వస్తి చెప్పారు కూడా. మరికొందరు తమ పథకాలను, జాతీయ, అంతర్జాతీయ అవార్డులను వాపసు చేశారు. ఇంత జరిగిన బ్రిజ్ భూషణ్ కు బీజేపీ మద్దతు కొనసాగుతూనే ఉంది. ఆయన పార్లమెంటు సమావేశాలకు హాజరు కావడమే కాకుండా మహిళా బిల్లుపై ఉపన్యాసం దంచేశారు కూడా. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తన అభ్యర్థిత్వాన్ని నిరాకరించడానికి మీడియానే కారణమని ఆయన నిందలు వేశారు. బీజేపీ నాయకత్వం బ్రిజ్ కు పార్టీ టికెట్ ఇవ్వకపోయినప్పటికీ ఆయన కుమారుడిని అభ్యర్థిగా ప్రకటించింది. రావణ కాష్టంలా రగిలిన మణిపూర్ గత సంవత్సరం మే 3న మణిపూర్ జాతి ఘర్షణలు మొదలయ్యాయి. కుకీలు, మైతీల మధ్య చెలరేగిన హింసాకాండలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. వారిని నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. రాష్ట్రం రావణ కాష్టగా మారిన మోదీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. హింస మొదలైన 78 రోజుల తర్వాత ప్రధాని పెదవి విప్పారు. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ కూడా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారే తప్ప పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించలేదు. ప్రధాని మోడీ నేటి వరకు ఆ రాష్ట్రాన్ని సందర్శించనే లేదు. హింసను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైన బీరెన్ సింగ్ ప్రభుత్వం
ప్రభుత్వాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెనకేసుకొచ్చారు కూడా. గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానుపై లైంగిక దాడికి పాల్పడిన 11 మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధిస్తే వారికి రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పేరోల్ మంజూరు చేసి విడుదల చేసింది. నిందితుల్లో ఒకడైన శైలేష్ భక్తో కలిసి బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు వేదికను పంచుకున్నారు. శిక్షకు గురైన వారికి క్షమాభిక్ష ప్రసాదించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతించిందని, ఆ ఉత్తర్వుల ఆధారంగా వారిని విడుదల చేశామని 2022 అక్టోబర్లో గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే వీరికి ప్రసాదించిన క్షమాభిక్షను ఆ తర్వాత సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఉన్నావ్లో 17 సంవత్సరాల బాలికపై సామూహిక అత్యాచారం జరిపి వారిలో ఒకరైన ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగర్ పై చర్యలు చేపట్టనందుకు 2018లో బీజేపీపై విమర్శలు వెలువెత్తాయి. ప్రతిపక్షాలు ప్రజల నుండి ఒత్తిడి పెరగడంతో 2019లో బీజేపీ ఓ ప్రకటన చేసింది. ఎమ్మెల్యేను చాలా కాలం క్రితమే పార్టీ నుండి సస్పెండ్ చేశామంటూ కంటి తుడుపు మాటలు చెప్పింది. 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సెంగర్ను 2018లో అరెస్టు చేశారు. బాధితురాలి తండ్రి మరణానికి కారకుడయ్యాడన్న ఆరోపణపై న్యాయస్థానం ఆయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించింది. అత్యాచార కేసులో కూడా ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఇంత జరిగినా సెంగర్ రాజకీయ ప్రభావం ఏమీ తగ్గలేదు. సంచార జాతికి చెందిన 8 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ప్రత్యేక పోలీస్ అధికారి దీపక్ ఖజూరియాను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జమ్మూ కాశ్మీర్లో 2018లో బీజేపీ నేతలు ప్రదర్శన నిర్వహించారు. అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ శర్మ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో 2020లో 19 సంవత్సరాల దళిత యువతిపై అగ్రకులాలకు చెందిన 4 ఠాకూర్లు సామూహిక అత్యాచారం జరిపి హత్య చేశారు. యువతి మృతదేహాన్ని రాత్రికి రాత్రే హడావిడిగా పోలీసులు దహనం చేశారు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం తెలియలేదు. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. మెజిస్ట్రేట్ ఎదుట యువతి మరణ వాంగ్మూలం ఇచ్చినప్పటికీ బాధితులు నిర్దోషులుగా బయటపడ్డారు. ఉత్తరాఖండ్ బీజేపీ నాయకుడు వినోద్ ఆర్య కుమారుడైన పులకిత్ ఆర్య 19 సంవత్సరాల అంకిత భండారిని హత్య చేశాడు. ఈ ఘటనపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగడంతో వినోద్ ఆర్యను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది. 2014లో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రాందులాల్ గాండ్ 15 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆయనను జిల్లా కోర్టు దోషిగా నిర్ధారించిన తర్వాత శాసనసభ అనర్హత వేటు వేసింది.